నమస్తే, నేను రోజా. వర్తమాన పరిణామాల నిలువుటద్దాం నేటి నిజం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తమిళనాడు ప్రజలు ఓ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. అదేంటంటే, ఒకసారి ఒక పార్టీకి అధికారం కట్టబెడితే ఆ తదుపరి మరో పార్టీకి ఛాన్స్ ఇస్తారు. ఆ ప్రకారం చూసుకుంటే రేపొచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎంకే స్టాలిన్కు అధికారం దక్కే అవకాశం లేదన్నమాటే. అయితే ఓటర్లు ఎప్పుడూ ఒకే పద్ధతికి కట్టుబడి ఉండాల్సిన అవసరం ఏమీ లేదు కదా. నచ్చితే ఉంచేస్తారు, నచ్చకపోతే దించేస్తారు. కానీ అక్కడి ప్రజలు ఓ ఆనవాయితీని ఫాలో అవుతున్నారు కాబట్టి ఇప్పుడు అన్నాడీఎంకేకు ఆశలు తన్నుకొస్తున్నాయి. ఆ ఆశల పల్లకీతోనే అన్నాడీఎంకే నాయకుడు ఎడప్పాది పళనిస్వామి మొన్న ఢిల్లీకి వెళ్లి అమిత్ షాను కలిసొచ్చాడు. ఆయనతో మీటింగ్ అయిపోయాక అమిత్ షా అన్నామలైని పిలిపించుకోవడం ఆసక్తి రేపుతోంది. మొత్తానికి కూలిపోయిన కూటమిని నిలబెట్టుకుని అయినా సరే ఈసారి స్టాలిన్ను దించేసి తాను పగ్గాలు చేపట్టాలని పళనిస్వామి కలలు కంటున్నట్ట. మరి తమిళనాడులో ఎన్డీఏ ఈసారి ఖాతా తెరుస్తుందా? కూలిన కోటను నిలబెట్టే ప్రయత్నం. ఎన్డీఏలోకి అన్నాడీఎంకే రీ-ఎంట్రీ ఖాయమేనా? డీఎంకే పోయి అన్నాడీఎంకే పగ్గాలు పక్కానా? తమిళనాడులో అధికార మార్పిడి దిశగా ఎన్డీఏ సర్కారు అడుగులు వేస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే, ప్రజలు ఆశీర్వదిస్తే ఈసారి తమిళనాడులో ఎన్డీఏ పగ్గాలు చేపట్టడం ఖాయమని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. అందుకు అవకాశమిచ్చే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడప్పాది పళనిస్వామి అమిత్ షాను కలవటం, ఇద్దరు నేతలు సుదీర్ఘంగా చర్చించుకోవటం జరిగిపోయాయి. ఆ మీటింగ్ ఎంతో ఫలవంతంగా ముగిసిందని పళనిస్వామి ఆనందం వ్యక్తం చేయటాన్ని అండర్లైన్ చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. మరోవైపు తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ అన్నామలై తమ పార్టీ డోర్లు తెరిచే ఉన్నాయని, ఎవరొచ్చినా ఆహ్వానిస్తామని వ్యాఖ్యానించటం చూస్తే బీజేపీ అన్నాడీఎంకే మధ్య కెమిస్ట్రీ కుదిరినట్టే కనిపిస్తోంది అంటున్నారు. పళనిస్వామి అమిత్ షాను కలిసిన 2 రోజులకు అమిత్ షా అన్నామలైని ఢిల్లీకి పిలిపించుకోవటాన్ని బట్టి ఎన్డీఏ కూటమిలో అన్నాడీఎంకే చేరటం పక్కా అయిందని అంటున్నారు. దీంతో 2026లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో చాలా ఘనమైన మార్పులే చోటు చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. అదే ఆనందం అటు పళనిస్వామిలో ఇటు అన్నామలైలోనూ కనిపిస్తుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో బీజేపీ, అన్నాడీఎంకే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. 2023లో విడిపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో డీఎంకే బలంగా ఉన్న క్రమంలో ఆ 2 పార్టీలు మళ్లీ కలవటం వల్ల రాజకీయ సమీకరణలు ఖచ్చితంగా మారే ఛాన్స్ ఉందంటున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలో బీజేపీ, అన్నాడీఎంకే, పీఎంకే వంటి ఇతర చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూటమి 33.29% ఓట్లు సాధించింది. ఇందులో ఏఐఏడీఎంకే ప్రధాన భాగస్వామిగా ఉండగా అన్నాడీఎంకే 66 సీట్లు గెలుచుకోగా బీజేపీ 4 సీట్లు గెలవటం విశేషం. ఆ ఎన్నికలు బీజేపీకి ఊపునిచ్చాయని చెప్పాలి. ఇక డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎస్పీఏ 37.7% ఓట్లతో అధికారంలోకొచ్చింది. ఆ తర్వాత 2024 లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలిగింది. లోక్సభ ఎన్నికల్లో ఈ 2 విడివిడిగా పోటీ చేశాయి. ఫలితంగా బీజేపీ ప్లస్ ఇతర పార్టీలు, అలాగే అన్నాడీఎంకే ప్లస్ డీఎంకే నష్టపోయాయి. ఎవరికీ ఒక్క సీటు కూడా రాలేదు. దీంతో ఇప్పుడు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చేతులు కలిపితే ఖచ్చితంగా లాభపడతామనే భావన బీజేపీతో పాటు అన్నాడీఎంకేలోనూ వ్యక్తమవుతోంది. తమిళనాడులో గత 2 దశాబ్దాల్లో బీజేపీ ఓట్ల శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ముఖ్యంగా 2014 తర్వాత ఇది స్పష్టంగా కనిపిస్తోంది. 2004 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ డీఎంకేతో కలిసి పోటీ చేసింది. అప్పుడు బీజేపీ స్వతంత్రంగా సాధించిన ఓట్లు 5% కన్నా కాస్త తక్కువ. కానీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక 2009 లోక్సభ ఎన్నికల్లో కూటమిలో కాకుండా బీజేపీ స్వతంత్రంగా 18 స్థానాల్లో పోటీ చేసి 2.24% ఓట్లను సాధించింది. ఇక 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ 5.56% ఓట్లతో కన్యాకుమారి సీటు గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 18.5% లభించాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో కూటమిలో భాగంగా బీజేపీ 5 స్థానాల్లో పోటీ చేసి 3.66% ఓట్లను సాధించింది. ఇప్పుడు కూడా కూటమికి సీట్లు దక్కలేదు. డీఎంకే కూటమి హవానే కొనసాగింది.
2024 లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే సంబంధాలు తెగిపోయిన తర్వాత బీజేపీ స్వతంత్రంగా 23 స్థానాల్లో పోటీ చేసి 11.24% ఓట్లను సాధించింది. ఇతర చిన్న పార్టీలతో కలిసి ఎన్డీఏ 18.28% ఓట్లను పొందగలిగింది. ఇది తమిళనాడు బీజేపీ చరిత్రలోనే అత్యధిక పోల్ పర్సంటేజ్గా నిలుస్తోంది. అయినా సీట్లు రాకపోవటం వేరే విషయం. గత అనుభవాలు, బీజేపీకి క్రమంగా పెరుగుతూ వస్తున్న ఓట్ల శాతం అనేవి ఇప్పుడు తమిళనాడులో చర్చనీయాంశాలుగా మారుతున్నాయి. ఒంటరిగా పోతే ఎలాంటి లాభమూ లేదని అటు పళనిస్వామికి కూడా అర్థమైంది. మరోవైపు రాష్ట్రంలో అన్నామలై ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. హిందీ వ్యతిరేకత తీవ్రంగానే ఉంటుందని చెప్పటానికి స్టాలిన్ ప్రయత్నిస్తున్నా ఆయన మీద వస్తున్న అవినీతి ఆరోపణలు, లిక్కర్ కుంభకోణంలో ఈడీ సోదాలు, రాష్ట్రంలో హిందూ వ్యతిరేక విధానాలు ఇలాంటి అంశాలతో స్టాలిన్ మీద వ్యతిరేకత కూడా భారీగానే ఉంటుందంటున్నారు. మరోవైపు తమిళనాడులో ఒకసారి అధికారంలోకి వచ్చిన పార్టీని వరుసగా రెండోసారి అధికారంలోకొచ్చే ఆనవాయితీ ఇప్పటి వరకు లేదు. ఇది అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆశలు చిగురింపచేస్తోంది. అయితే ఎప్పుడూ ఒకే సాంప్రదాయాన్ని ప్రజలు ఫాలో అవుతారని ఏం లేదని, తాము చేసిన అభివృద్ధితో పాటు సెంటిమెంట్గా హిందీ వ్యతిరేకత తమకు కలిసొస్తుందని స్టాలిన్ ఫాలోవర్స్ బలంగా విశ్వసిస్తున్నారు. ఇలాంటి తరుణంలో అన్నాడీఎంకేలో పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య గతంలో ఉన్నట్టుగా సమన్వయ లోపం గనక లేకపోతే ఈసారి మిరాకిల్స్ ఖాయమన్న భావన అన్నాడీఎంకేలో వ్యక్తమవుతోంది. మరోవైపు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ సర్కారు సక్సెస్ఫుల్ గా రన్ అవుతోంది. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో అత్యంత క్రియాశీలకంగా ఉన్నారు. ఇటీవలే తమిళనాడులో పలు ఆలయాలను సందర్శించుకుని వచ్చారు. రాష్ట్రంలో అన్నామలై వంటి దూకుడుగల నాయకుడికి తోడుగా తెలుగు ప్రజలను ప్రభావితం చేసేలా పవన్ కళ్యాణ్ను రంగంలోకి దించే యోచన కూడా చేస్తున్నారంట బీజేపీ నేతలు. ఇలా అమిత్ షా ఆలోచనల అమ్ములు పొదిలో అనేక పాజిటివ్ అస్త్రాలు ఉన్నాయని అన్నామలై, పళనిస్వామి బలంగా నమ్ముతున్నారు. అవన్నీ తమకు మేలు చేస్తాయనే ధీమాలో ఉన్నారంట. జయలలిత లేని లోటును పళనిస్వామి, పన్నీర్ సెల్వం గనుక సమన్వయంతో అధిగమిస్తే వారికి రావాల్సిన ఓట్లు ప్లస్ బీజేపీకి అన్నామలై క్రమంగా పెంచుతున్న గ్రాఫ్ గనక తోడైతే ఆంధ్రలో మాదిరిగానే తమిళనాడులో కూడా ఎన్డీఏ కూటమి సర్కారు ఏర్పాటు చేయటం ఖాయమని సంబరపడుతున్నారు. మరి ఏపీలో అనుసరించిన వ్యూహం తమిళనాడులో వర్కౌట్ అవుతుందా? పవన్ కళ్యాణ్తో పాటు చంద్రబాబు లాంటి చాణక్యుడు కూడా తమిళనాడులో అడుగుపెడితే భవిష్యత్ ఎలా ఉంటుందన్నది ఎన్డీఏకు మరో యాంగిల్ అవుతుందని అంటున్నారు. అటు ఎన్డీఏకు దీటుగానే స్టాలిన్ ఈ మధ్య డీలిమిటేషన్ అంశాన్ని ఎత్తుకొని రేవంత్ రెడ్డి లాంటి దక్షిణాది నేతలతో పాటు పంజాబ్, పశ్చిమ బెంగాల్ నుంచి కూడా తమిళనాడు ఎన్నికల రణరంగంలోకి నాయకులను దింపే యోచనలో ఉన్నారు. ఈ క్రమంలో ఎవరి స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం ఆసక్తి రేపుతోంది.